వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో పల్లె ప్రగతిలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బుగ్గవాగు ప్రాజెక్టుకు 40 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడి. జగిత్యాల జిల్లా నాచుపల్లి బృందావనం రిసార్టులో ఘనంగా సంక్రాంతి వేడుకలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగిరెద్దుల ఆటలు. మేడ్చల్ జిల్లాలో డీసీపీ రక్షితమూర్తి ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్. సరైన ధృవపత్రాలు లేని 27 బైక్లు, 2 గుట్కా బ్యాగులు స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే ఖమ్మం నియోజకవర్గంలోని పాపటపల్లి గ్రామంలో పల్లె ప్రగతిలో పనుల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ బుగ్గవాగు ప్రాజెక్టుకు 40 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మున్నేరులో నిల్వ ఉన్న నీరు వాడుకోవచ్చని, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నీటితో నిండాయని వ్యాఖ్యానించారు. పల్లె ప్రగతితో గ్రామాలను సుందరంగా మార్చేందుకు మరికొన్ని మౌలిక వసతులు కేటాయించినట్లు తెలిపారు. సాయంత్రం అటువైపు బ్లర్ ఎందుకు వస్తుంది రాదు. బాబు చేయండి అన్న, చేయండి అన్న. అభివృద్ధికి చిరునామాగా పాపటపల్లి మారటం అనేది నాకు చాలా ఆనందదాయకం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పాపటపల్లి మిగతా గ్రామాల కన్నా కూడా పాత గ్రామం, ఆదర్శవంతమైన గ్రామం.
రాజకీయ చైతన్యం కలిగిన గ్రామం, మొదటి నుండి నన్ను చేయి పట్టుకొని నడిపించిన గ్రామం. నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో ఆదరించి నన్ను ముందుకు తీసుకుపోయారు. పల్లె ప్రగతిలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలు మనం ఇంతకు ముందు పెట్టుకున్న లక్ష్యాలకి డిఫరెంట్. దానికి వీటికి పొంతం లేని. గతంలో మనం అభివృద్ధి అంటే కేవలం సీసీ రోడ్డు వేస్తే అభివృద్ధి అనుకునేవాళ్ళం. ఎప్పుడైనా గ్రామాల్లో అడిగేది సీసీ రోడ్లు అడిగేవాళ్ళు. కానీ పల్లె ప్రగతిలో దానికి తద్విరుద్ధంగా ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఉండాలని, ప్రతి గ్రామంలో చెత్త సేకరణ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టడానికి ట్రాక్టర్ని ఏర్పాటు చేసుకొని, మొక్కలు పెంచుకొని దానికి నీళ్లు పోయటానికి మంచిగా ట్రాక్టరు, చెత్తను తొలగించుకోవడానికి ఆ ట్రాక్టర్కి ఒక బ్లేడు, ట్రాక్టర్కి ఒక ట్యాంకరు, అలాగే దాన్ని తొట్టులో చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధంగా ఏర్పాటు చేసుకునే విధంగా గ్రామ పంచాయతీకి అన్నిటికీ ట్రాక్టర్లు కొనివ్వటం జరిగింది. మరి దాంతోపాటుగా మొక్కలను కూడా మనం పెంచుకున్నాం. పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద పెద్ద చెట్లను పెట్టుకొని, మనం నర్సరీ నుంచి వచ్చిన చెట్లే కాకుండా మీరందరూ కూడా సొంత ఖర్చులతోని మరి గ్రామ పంచాయతీ నిధులతోని పెద్ద పెద్ద చెట్లు తీసుకొచ్చి పెట్టారు. వాటన్నిటిని కూడా మిగతా గ్రామాల కన్నా మన గ్రామాలు సంవత్సరం 2 సంవత్సరాలు ముందుంటాం ఈ చెట్లు పెంచే దాంట్లో. ఎప్పుడైతే చెన్నమ్మ గారి 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయిద్దో, ఆ 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యేటప్పటికి పాపటిపల్లి గ్రామం మొత్తం కూడా పచ్చటి అడవిలాగా తయారై ఒక మంచి హరిత పాపటిపల్లిలాగా తయారు కావాలి. జగిత్యాల జిల్లా నాచుపల్లి బృందావనం రిసార్టులో ఉమ్మడి జిల్లా కళా సంస్థల కళాకారుల సంక్షేమ సమాఖ్య మరియు రిసార్ట్ అధినేత కొండలరావు ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి అనేక మంది ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ ప్రదేశం చూపర్లను ఆకట్టుకునేలా ఉందని పర్యాటకులు పేర్కొన్నారు. పిల్లలు రకరకాల వేషధారణలతో నృత్యాలతో అలరించారు. గంగిరెద్దుల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెల్ఫీ టీమ్ కొడిమేల, అదేవిధంగా దీపికా గ్రూప్. తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి సందర్భ శుభాకాంక్షలు. ఇంటింటా పంటలతో రైతు సోదరులందరికీ లక్ష్మీ దేవి ఇల్లు చేరే సందర్భం ఇది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండి అందరూ ఆనందంగా ఉన్న సమయంలో బృందావనం రిసార్ట్ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సంక్రాంతి సంబరాలని నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మహిళలందరికీ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. అలాగే కోలాటం పోటీలు గ్రూపుల వైజ్గా, దాంతోపాటు నృత్య పోటీలు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ కళాకారులందరికీ కూడా అవార్డు ప్రదానం చేయడం జరుగుతోంది. మరి ఇట్టి కార్యక్రమానికి మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, మా నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గారు, అలాగే జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, ఎంపీ బండి సంజయ్ గారు, ఆ తర్వాత ఎంపీ అరవింద్ గారు, ఇలా ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది. ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. కొద్దిసేపట్లో ముగ్గుల పోటీకి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ని ప్రకటించడం జరుగుతోంది. ఇలా పల్లె వాతావరణంలో, పచ్చదనం మధ్యలో, బృందావనంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో నిర్వహించే ఈ సంక్రాంతి సంబరాలకి విచ్చేసిన ఆహుతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే
ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలోనే భాగంగా ఉమ్మడి జిల్లాల సాంస్కృతిక సమాఖ్య సందర్భంగా సమాఖ్య ఆధ్వర్యంలో సీనియర్ కళాకారులందరికీ కూడా అవార్డు ప్రదానం జరుగుతోంది మంత్రివర్యుల చేతుల మీదుగా. ఈ కార్యక్రమాన్ని సందర్భంగా విచ్చేసినటువంటి ఆహుతులకి, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నేను ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతులందరూ సుభిక్షంగా ఉండి భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి సరిపోయే వర్షాలు కురిసి రాబోయే రోజుల్లో కూడా భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు అంకిత. నేను జెడ్పీఎస్హెచ్ హై స్కూల్ ఎడపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉందంటే ఫస్ట్ ప్రైజ్ రావాలని వచ్చాను. నేను ఎడపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ నా పేరు జ్ఞానశ్రీ. నేను జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ చదువుకుంటున్నాను. జిల్లా నిజామాబాద్ డిస్టిక్. ఇక్కడ రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కొండగట్టులో నిర్వహిస్తున్నటువంటి జానపద నృత్య పోటీలకు మేము జెడ్పీహెచ్ఎస్ ఎడపల్లి తెలుగు మీడియం విద్యార్థుల్ని తీసుకొని రావడం జరిగింది. మరి పిల్లల్లో కళ్ళ పట్ల ఉన్నటువంటి ప్రేమను, తర్వాత కళను అభివృద్ధి చేయడం కోసము, వాళ్ళు ఉన్నటువంటి ఈ కళా సంబంధమైనటువంటి సామర్థ్యాలను ప్రోత్సహించడం కోసం ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తూ ఉన్నాం. My name is Dharma. I am coming from Medpelli. My academy name is Dharma Dance School at Medpelli. I interested folk dance. That's why coming to state level competition. Please encourage to me. Thank you. అయితే మేము ఇక్కడ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఉన్నాయని తెలిసినుండే మాతృశ్రీ స్కూల్ తరపు నుండి పిల్లల్ని రెడీ చేసుకొని ధర్మ డ్యాన్స్ స్కూల్ అకాడమీ నుంచి మేము మెట్పల్లి నుండి వచ్చాం. అయితే ఈ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని ఎప్పటి నుండో మాకు ఇంట్రెస్ట్ ఉంది. దీనికోసం మేము ఒక 15 days నుంచి ప్రాక్టీస్ చేసుకుంటాం. మేడ్చల్ జిల్లా ఘట్కేస్కర్ పరిధిలో అన్నోజిగూడ ఎల్ఐజీ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ రక్షితమూర్తి ఆధ్వర్యంలో ఏసీపీ నరసింహారెడ్డి, ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఈ సెర్చ్లో పాల్గొని శాంతి భద్రతలకు సంబంధించి సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో సరైన ధ్రువపత్రాలు లేని 27 బైకులతో పాటు ఒక్కరు అనుమానితుడు 2 గుట్కా బ్యాగులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్కు ప్రజలు పూర్తిగా సహకరించాలని తెలిపారు. కాలనీలో ఇంటి యజమానులు సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని డీసీపీ ఈ సందర్భంగా సూచించారు. బయట ఉన్న వెహికల్స్ చెక్ చేసామండి. అన్ని బండ్లు ఉన్నాయో అలా ఆర్సీ తీసుకొని చెక్ ఇక్కడ పేపర్లు అయితే ఇది ఒక ఆర్సీ ఇదేముంది ఆధార్ కార్డు తొందరగా వరంగల్ అర్బన్ జిల్లాలో 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్, కలెక్టర్ హసన్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి అందరూ సమిష్టిగా పనిచేయాలని, ప్రజలు కనీస అవసరాలు తీర్చేందుకు అందరూ ముందుకు రావాలని తెలిపారు. విత్తనాలు సేకరణ జరగాలి. ఇది మీకు మీ గ్రీన్ ప్లాన్ ప్రకారంగా పండ్ల మొక్కలు ఎన్ని, ఆ తర్వాత ఇది టీక్ కావాల్సిన ఎన్ని, నిడ మొక్కలు ఎన్ని, అది అంతా కూడా విత్తనాలు సేకరణ జరగాలి. ఇది మీరు మీ మండలి మాత్రం వర్క్ స్టార్ట్ అయిందా?
మరి విత్తనాలు లేవు ఇప్పుడు మీకు ఇక్కడ మీ గ్రీన్ ప్లాన్ ప్రకారంగా పండ్ల మొక్కలు ఎన్ని అది ఎట్లా ఉంది అదే అయితే మీరు అచ్చా ఇది కంకర్ కూడా ఉంది కట్టడానికి సిద్ధంగా ఉన్నారు పాత సార్ మీరు ఇబ్బంది పడుతున్నారు ఆమె కట్టడం స్పెషల్ ఆఫీసర్ డబ్బులు అయితే కొరత చాలా ఉంది ఇది నెక్స్ట్ విలేజ్ ఎక్కడ ఆల్రెడీ శ్మశాన వాటికి పరిశీలించాలని ఉంది. మనకు ఏడీ గారు వచ్చి సర్వే చేసి మనకు అద్దెలు పెట్టిస్తే మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ మన అక్కడనే ఇప్పుడు 173 రోజులు అయిపోతుంది. టోటల్ ఎన్ని 98 అయిపోయినాయి సార్. మనకు అక్కడ ఎన్ఆర్ఐ రావాలి ఈ అయితే నేను తొందరగా ఇవ్వస్తాను ఈ ఫండ్స్ యాక్సెస్లో ఉంటాయి. సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలోని జోగిపేట క్లాక్ టవర్ వద్ద ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సీసాలను సీజ్ చేశారు. లేబర్ కోసం హనుమకొండ లష్కర్ సింగారంకి చెందిన మునగాల హారతిని కాజీపేటకు చెందిన ఎండి సాహెబ్ గొంతు కోసి హత్య చేసిన ఘటనలో యువతి మృతదేహానికి వరంగల్ ఎంజీఎంలో పోస్టుమార్టం పూర్తయింది. ఆసుపత్రి వద్ద మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ యువతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సమాజంలో ఇటువంటి వాటికి తావులేదు. మరి నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఏం జరిగిందో సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే చేశారో వాళ్ళే స్వయంగా
సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో మహిళల భద్రత రక్షణ పట్ల అనేక చర్యలు తీసుకుంటున్న విషయం అందరికీ తెలుసు. అందులో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగటం నిజంగా చాలా దురదృష్టకరం. మొన్ననే వరంగల్లో ఒక సంఘటన జరిగింది. మానస అనే అమ్మాయిని హత్య చేయడం, ఈరోజు హారతి చేయడం. తప్పకుండా ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి వీటి మూలాలేంటి, ఎక్కడ నిరోధించాలి, సమాజంలో ఇటువంటి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో తప్పకుండా ప్రభుత్వ పరంగా, పోలీస్ పరంగా, అలాగే ఈ మార్పు తీసుకురావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల కూడా తప్పకుండా ఈ జిల్లా నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. అందరి సహకారంతో ఈ ఎక్కడి నుంచి మార్పు తీసుకురావాలి, ఏ విధంగా మార్పు తీసుకురావాలో తప్పకుండా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకటి దోషి మరి పోలీస్ కస్టడీలో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అనేక డిమాండ్లు చెప్పడం జరిగింది. తప్పకుండా వాళ్ళ ఆత్మ చాలా ఘోషిస్తూ ఉంది. బిడ్డ కొడుకు 3 ఏళ్ల క్రితం చనిపోవడం, బిడ్డ ఈరోజు కళ్ళ ముందే ఇలా జరగటం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు, మహిళలకు వాళ్ళ భద్రత రక్షణ పట్ల ఎక్కడా రాజీ లేకుండా పోలీసు చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి చిన్న సంఘటనలు ఇంకా జరుగుతాయి. ఇది చాలా శోచనీయం. ఇలాంటివి జరగకుండా తప్పకుండా మరి ఇలాంటివి చేసే వారి మీద ఈ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా మోతే మండలం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటే విధంగా ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ గుండ్లపల్లి నాగేశ్వరరావు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని చామకాల్వలో సౌజన్య మోటార్స్ హీరో షోరూంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి సుమారుగా 40 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా షోరూం మేనేజర్ శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ షోరూం తరపున స్టాఫ్ అందరితో కలిసి రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాగే ఎప్పుడు రక్తం అవసరమున్నా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. అలాగే విజయ బ్లడ్ బ్యాంక్ క్యాంప్స్ ఇన్ఛార్జ్ షేక్ బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ నేటి సమాజంలో రక్త కొరత తీవ్రంగా ఉందని, రక్తం దొరక్క చాలా మంది రోగులు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని సౌజన్య మోటార్స్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మేము మా విజయ బ్లడ్ బ్యాంక్ తరపు నుంచి ఇట్లా నంద్యాలలో చాలామంది రక్త కొరతతో పేషెంట్స్ చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటే అది గమనించి మేము వచ్చి సార్కి ఇట్లా చిరంజీవి రెడ్డి సార్ గారికి, సార్ ఇట్లా మీ స్టాఫ్ ద్వారా ఏమన్నా బ్లడ్ ఇప్పిండి సార్ అని చెప్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సార్ గారు సర్లేండి మీకు
వచ్చి క్యాంప్ అరేంజ్ చేస్తాము, మీరు వచ్చి తీసుకోండి బ్లడ్ చేయండి అని చెప్పి సార్ మనకు ఇంత చక్కగా సహకరించినటువంటి చిరంజీవి రెడ్డి సార్ గారికి మరియు ఈరోజు బ్లడ్ డొనేషన్ చేస్తున్నటువంటి అందరికీ ప్రతి ఒక్క రక్తదాతకి పేరు పేరున్న మా విజయ బ్లడ్ బ్యాంక్ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం కేంద్రంలోని యాపిల్ కిడ్స్ పాఠశాలలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు విద్యార్థులు పాల్గొని రంగవల్లులతో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి 26 జనవరి రోజున బహుమతులను అందించనున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ తెలిపారు. అడుగు సార్. మామి యాపిల్ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా మనుల కోసము ముగ్గుల పోటీలను పాఠశాల ఆవరణలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలో దాదాపుగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క సంస్కృతి సంప్రదాయ పద్ధతులైనటువంటి ముగ్గులను వేసి పలువురు చిన్నారులను పలువురి ప్రజలను ఆకర్షింపజేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందుగా ఇంకెన్నో ఆ పాఠశాలలో జరుపుతామని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మహిళలకు పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాఠశాల బృందం సౌజన్య, రేణుక, భూలక్ష్మి మరియు చిన్నారులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడం కూడా జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాలో పల్లె ప్రగతిలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బుగ్గవాగు ప్రాజెక్టుకు 40 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడి. జగిత్యాల జిల్లా నాచుపల్లి బృందావనం రిసార్టులో ఘనంగా సంక్రాంతి వేడుకలు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గంగిరెద్దుల ఆటలు. మేడ్చల్ జిల్లాలో డీసీపీ రక్షితమూర్తి ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్. సరైన ధృవపత్రాలు లేని 27 బైక్లు, 2 గుట్కా బ్యాగులు స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.